వేసవి కాలంలోని ఒక సాయంత్రం పరమాచార్య స్వామి వారు మేనాలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళ బుట్టలు, ఎండు ద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేల మీద ఉన్నాయి. హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనె సీసాలను తోసి కిష్కింద చేస్తూ ఉన్నాయి. అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. కానీ మహాస్వామి వారి ముఖపద్మంలో రేఖామాత్రమైన విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగల ద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవడానికి చేతులలో కర్రలు పట్టుకొని వస్తున్న వారల్లా ఆ కర్రల్లాగే స్థానువులై నిలబడిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకొని రామ కార్యార్థమై వెళ్ళిపోయాయి. అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటన చెప్పారు. తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒక అతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బ వల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కావు. ఆ పిల్లకి వివాహం చేయవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకొని బాధపడ్డాడు. మట్టితో కోతి బొమ్మను తయారు చేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు, మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు. కోతులను ఎప్పుడూ కొట్టరాదు, వాటి మీద జాలి చూపించాలి. అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ఆంజనేయుడు అని తలచి వాటిని వదిలిపెట్టాలి. ఈ కథనంతా విన్న భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామి వారే బోధించినందుకు ఆనందపడ్డారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.